మంత్రివర్గంలో అదృష్టవంతులు ఎవరయ్యా అంటే నూజివీడు నుంచి గెలిచిన కొలుసు పార్థసారథి గారు యాదవ్ సామాజిక వర్గం, అట్లాగే నెల్లూరు జిల్లా నుంచి గెలిచి వచ్చినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు. ఇద్దరూ వైకాపాని వీడి తెలుగుదేశం అభ్యర్థులుగా పోటీ చేసి గెలుపొందారు, రాష్ట్ర మంత్రులు అయిపోయారు. వైకాపాని వీడి తెలుగుదేశంలోకి వచ్చి పోటీ చేసి గెలిచినటువంటి వాళ్ళలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, గుమ్మనూరు జయరాం గారు వీళ్ళు కూడా ఉన్నారు. కానీ వీళ్ళని అదృష్టలక్ష్మి వరించలేదని అనుకోవచ్చు. ఈసారి మాత్రం అత్యంత ఆసక్తికరమైనటువంటి అంశం ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు ఎవరు అన్నది చాలా ఆసక్తికరమైనటువంటి అంశంగా నా మటుకు నాకు అనిపించింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, వారు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి కుప్పం నియోజకవర్గం నుంచి 8వ పర్యాయం గెలుపొందినటువంటి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ఎవరికి అవకాశం ఇస్తారు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే ముగ్గురు మాత్రం ఆశలు పెట్టుకున్నారు. ఆశల పల్లకిలో వాళ్ళు ఊరేగారని చెప్పొచ్చు. వాళ్ళు మరెవరో కాదు, సాక్షాత్తు శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి గారు, సన్ ఆఫ్ లేట్ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు రాష్ట్ర మంత్రివర్యులుగా పలు పర్యాయాలు తెలుగుదేశం హయాంలో రాణించినటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ దిగ్గజం. వారు దివంగతులైన తర్వాత బొజ్జల సుధీర్ రెడ్డి గారు పోటీ చేసి ఓడిపోయి 2019 ఎన్నికల్లో తిరిగి ఈ 2024 ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి బిఎఫ్ మధుసూదన్ రెడ్డిని ఓడించి వారు శాసనసభలోకి అడుగుపెట్టారు. వారు ఏదో ఒక విధంగా ఒక యువ మంత్రిగా తనకు అవకాశం వస్తుందని ఉవ్విళ్ళూరారు, కానీ వారికి అవకాశం దక్కలేదు. ఆ తర్వాత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు క్రియాశీలక రాజకీయాలు 2014, 2019 రెండు ఎన్నికలు పీలేరు నియోజకవర్గం నుంచి ఆయన ఓటమి పాలయ్యారు చింతల రామచంద్రారెడ్డి గారి చేతిలో. చింతల రామచంద్రారెడ్డి గారు వైకాపా అభ్యర్థిగా వారే విజయం సాధించారు. ఇక్కడ 2014 ఎన్నికల్లో నల్లవరి కిషోర్ కుమార్ రెడ్డి గారు పోటీ చేసింది జై సమైక్య ఆంధ్ర పార్టీ తరఫున. ఆ పార్టీని వ్యవస్థాపించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు. ఆయన పోటీ చేయకుండా సోదరుడిని పోటీలో పెట్టారు. ఆ ఎన్నికలో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు ఓడిపోయారు. 19 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు చింతల రామచంద్రారెడ్డి గారి చేతిలో ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో గెలిచి ఎట్టి పరిస్థితుల్లో తనకు అవకాశం దక్కుతుంది, రాష్ట్ర మంత్రివర్గంలో తాను చోటు సంపాదిస్తానని చెప్పి ఆయన చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆయన ఆశలు కూడా అడియాశలు అయ్యాయి. ఆ తర్వాత అందరికంటే మరీ ముఖ్యంగా వీరిరువురి కంటే కూడా ఎక్కువ ఆశలు పెట్టుకుంది ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు. ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు 1996 ఉప ఎన్నికలో ఆయన గెలిచారు. ఎన్ రామకృష్ణారెడ్డి గారి, నూతన కాల్వ రామకృష్ణారెడ్డి గారి మరణానంతరం వారి తండ్రి గారు, వారు రాష్ట్ర మంత్రిగా ఎన్ రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడూ పనిచేయాలి. పలు పర్యాయాలు వారు శాసనసభ్యుడిగా పనిచేసినప్పటికీ వారు లోక్సభ సభ్యుడిగా కూడా గెలిచినటువంటి అనుభవం చిత్తూరు నియోజకవర్గం నుంచి ఉన్న రామకృష్ణారెడ్డి గారు మంత్రిగా లేకపోయారు. అయితే 1996 ఉప ఎన్నికలో ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు గెలిచారు. 99 ఎన్నికల్లో శ్రీధర్ రెడ్డి చేతిలో, కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2004, 2009 వరుసగా అమర్నాథ్ రెడ్డి గెలుస్తూ వచ్చిన దరిమిల 2009లో మరీ ముఖ్యంగా 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనంలో వారు గెలుపొందడం విశేషం పుంగనూరు నియోజకవర్గం. ఆ తర్వాత 2009 ఎన్నికలకి నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత పలమనేరు నియోజకవర్గానికి ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు రావాల్సి వచ్చింది. పలమనేరు నియోజకవర్గానికి వచ్చి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించి ఆ తర్వాత 2014 ఎన్నికల్లో విచిత్రమైన ఏమిటంటే ఆయన వైకాపాకు వెళ్ళి వైకాపాలో పోటీ చేసి గెలుపొంది 2014 ఎన్నికల్లో వైకాపా నుంచి గెలిచారు. అయితే గెలిచిన తర్వాత వెళ్ళినటువంటి వైకాపా 23 మంది శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు కూడా ఒకరు తెలుగుదేశానికి తిరిగి వెళ్ళారు. అంటే సొంత గూటికి తిరిగి వెళ్ళిపోయి అప్పుడు మంత్రి అయ్యారు. ఆ మంత్రి హామీతోనే ఆయన తెలుగుదేశంలోకి చేరారు, మంత్రి అయ్యారు. మొన్న 2019 ఎన్నికల్లో వెంకటయ్య గౌడ సమీప ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో వైకాపా అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. తిరిగి 2024 ఎన్నికల్లో గెలుపొందారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మంత్రివర్గంలో తనకు చోటు దక్కుతుందని ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు కూడా భావించారు. అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి రెడ్డి సామాజిక వర్గం నుంచి తప్పకుండా ఒకరికైనా మంత్రి పదవి లభిస్తుంది, వాళ్ళల్లో మేము ఉంటామని ముగ్గురు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ ముగ్గురు ఆశలు అడియాశలు అయ్యాయి. చూడాలి రాబోయే రోజుల్లో వీళ్ళకి ఎటువంటి ప్రాధాన్యత లభిస్తుందో. ప్రాధాన్యత లభించకపోయినా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇప్పటికే ఉమ్మడి కడప జిల్లా నుంచి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు, ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి ఆనం రామనారాయణ రెడ్డి గారు, అట్లాగే ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి బీసీ జనార్దన్ రెడ్డి గారు ముగ్గురికి అవకాశం లభించింది. కాబట్టి మరొకరికి అంటే ఆ తర్వాత భవిష్యత్తులో మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు వీళ్ళల్లో ఎవరికైనా అవకాశం దక్కుతుందేమో చూడాలి. చూస్తూనే ఉండండి తెలుగు రాజ్యం. మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్.
Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.